హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సీఎస్. పాల మీగడతో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. మనం మీగడని ఎప్పటికప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. నెయ్యి ప్రిపేర్ చేసుకునే 2-3 డేస్ ముందు నుంచి పెరుగు వేసుకుంటూ తోడుపెట్టుకోవాలి. కూల్‌గా ఉన్న పాల మీగడలోని ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీకి పట్టేస్తున్నాము. కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుంటూ మనం టెక్స్చర్ అనేది చూసుకుంటూ ఉండాలి. లైట్‌గా వెన్న ఫార్మ్ అవుతుంది. కొంచెం వాటర్ ఏసి మళ్ళీ మిక్సీకి పట్టేసాం. వెన్న అయితే కంప్లీట్‌గా మాకు ఇప్పుడు వచ్చేసింది. వెన్నని ఇప్పుడు 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. ఈ మజ్జిగ వచ్చింది కదా! ఫస్ట్ సారి ఆ మజ్జిగతో బోండాలు, పునుగులు గూడా వేసుకుంటారు. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద బౌల్‌లో పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో మనం వెన్న అనేది కరిగించుకోవాలి. ప్రాసెస్ నేను చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనలాంటి ఏజ్ వాళ్ళకి అంతగా తెలీదు కదా! సో, అందుకు నేను చూపిస్తున్నాను. నేను కూడా 2 టైమ్స్ ఫెయిల్ అయ్యాక థర్డ్ సారి చేసినప్పుడు చాలా బాగొచ్చింది. అందుకే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో దట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. పెద్ద బౌల్ ఎందుకు పెట్టుకోవాలంటే, ఒక స్టేజ్‌లో లిక్విడ్ ఫామ్‌లోకొచ్చేస్తది కదా! వెన్న మొత్తం. అప్పుడు చిట్లుతుందనమాట బాగా ఇట్లా పైకి. అందుకు మనం పెద్ద బౌల్ పెట్టుకోవాలి. స్మెల్ బాగా తెలిసిపోతది నెయ్యి ప్రిపేర్ అయినప్పుడు. ఆ స్టేజ్‌లో మనము తమలపాకులు యాడ్ చేసుకోవాలి. మాకు తమలపాకులు అవైలబుల్‌లో లేవు కాబట్టి నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను. 1 అవర్ తర్వాత కూల్ చేసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము. 2-3 టైమ్స్ ఫెయిల్ అయిందని చెప్పాను కదా! అప్పుడసలు వెన్న అనేదే రాలేదు నాకు. బట్ లాస్ట్ మంత్ చేసినప్పుడు వెన్న బాగా వచ్చింది. అండ్ నెయ్యి కూడా రవ్వలు రవ్వలుగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఒకప్పుడు ఇంకా చిలికేవాళ్ళు. ఇప్పుడంటే మనం ఈజీ మెథడ్‌లో మిక్సీకి పట్టేసుకుంటున్నాము. నేను నైట్ ప్రిపేర్ చేశాను నెయ్యి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కొంచెం గట్టిపడింది. ఇంతే గాయ్స్ ఈ వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.